రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మరియు జీటీ టీములు తలపడనున్నాయి. ఆర్సీబీ టీం ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటు బ్యాటింగ్ పరంగాను అటు ఫీల్డింగ్ పరంగాను చాలా గట్టిగా బలంగా ఉన్న టీం ఆర్సీబీ. ఇటు పక్క మనం బ్యాటింగ్ టీం చూస్తుంటే ఫిలిప్ సాల్ట్, రాజత్ పటిదార్, ద చేస్ మాస్టర్ కింగ్ కోహ్లీ వంటి దిగ్గజాలను ఒంటి చేతితో మ్యాచ్ని గెలిపించగలరు. అటుపక్క బౌలింగ్ పరంగా చూస్తుంటే మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, దయాల్ వంటి అనుభవం ఉన్న బౌలర్లు చాలా ఫామ్లో ఉన్నారు. దాని ద్వారా వీళ్ళు ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ కవర్ చేస్తూ ఆర్సీబీ టీం ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుంటాను. మరి ముఖ్యంగా జట్టులో మంచి ఆత్మవిశ్వాసం, మంచి ఫామ్లో ఉన్న ఏకైక టీంగా ఇప్పుడు ఆర్సీబీ టీం ఉంది. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆర్సీబీ టీం ఖచ్చితంగా కప్పు కొడుతుంది, మరొకసారి అభిమానులను ఆనందపరుస్తుందని అనుకుంటున్నాను. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. మంచి హోరాహరీ మ్యాచెస్ అన్నీ జరిగినాయి. ఇందులో స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని కూడా చూసాం. బట్ స్టిల్ రెండు టీంలు ఏవైతే ఫైనల్స్కి వచ్చాయో గుజరాత్ టైటన్స్, జీటీ అండ్ ఆర్సీబీ రెండు కూడా చాలా మంచి టీమ్స్. మేమైతే ఆర్సీబీ నెగ్గుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్సీబీ టీం స్క్వాడ్ చూస్తే ఓపెనింగ్ విరాట్ కోహ్లీ ఎవరైతే ఆడుతున్నాడో తను ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి టీంని మంచిగా తన ఎక్స్పీరియన్స్తో ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. సో మేమైతే ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. రేపు జరుగుతున్న ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ టీం ఆర్సీబీ. అలాగే జీటీతో పోల్చుకుంటే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ కూడా బ్యాటింగ్ ఎక్కువ ఉన్నది. అలా బౌలింగ్ కూడా స్ట్రెంత్ బాగుంటుంది కాబట్టి ఆర్సీబీ గెలుస్తుందని కోరుకుంటున్నాను. రేపు జరుగుతున్న ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోహ్లీ 9 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో 10వ సెంచరీ చేస్తే చాలా బాగుంటుంది. భువనేశ్వర్ కుమార్ ఇంకా కొన్ని వికెట్స్ తీస్తే పర్పుల్ క్యాప్ తన చేతిలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్లో ఆర్సీబీ జీటీ పోరాడుతున్నారు. దాంట్లో ఆర్సీబీ గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ బాగుంది. ఓపెనర్స్ కూడా బాగా ఆడతారు. థ్యాంక్ యూ. జీటీ వర్సెస్ ఆర్సీబీ అవుతుంది కాబట్టి నాకైతే ఆర్సీబీ ఇష్టం. ఇంకా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే బాగా ఇష్టం. అందుకే ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు జరుగుతున్న ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్స్లో ఆర్సీబీ గెలవబోతుంది. ఎందుకంటే మన విరాట్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ సెంచరీలు కొట్టి మరీ లేపుతాడు. అండ్ భువనేశ్వర్ వికెట్లు కంటిన్యూగా లేపుతాడు. థ్యాంక్ యూ. ఆర్సీబీ. ఎందుకు? విరాట్ కోహ్లీ ఉన్నారని. మరి ఎప్పుడని చూస్తున్నటువంటి ప్రపంచం మరి ఐపీఎల్ ఫైనల్ వచ్చేసింది. రేపటి రోజున మరి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి రెండు నువ్వా నేనన్నట్టు జట్లు గుజరాత్ కానీ లేదా ఆర్సీబీ కానీ మరి మనం చూస్తే మరి యువతంతా కూడా కోహ్లీ 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 అని మనందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఉర్రివెత్తులుగుతుంటే మరి ఖచ్చితంగా కోహ్లీ సారథ్యంలో ఉన్నటువంటి పట్టిద్దరు సారథ్యంలో ఉన్నటువంటి ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుందన్నది మరి మా యొక్క అభిప్రాయం. మరి రెండు కూడా బలమైన టీములు. మరి అందులో మరి ఏది గెలిచిన సంతోషమే, కానీ మరి జనాలందరూ కూడా ఆర్సీబీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో కోహ్లీ ఉన్నాడు కదా, మరి ప్రపంచ క్రికెట్ దేవుడిగా పరిగణించబడిన కోహ్లీ గారు మంచి ఇన్నింగ్స్ ఆడాలని, ఒక మంచి సహృదయ వాతావరణంలో మరి క్రికెట్ జరగాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. జై ఆర్సీబీ.